సునీత గోపీనాథ్ గారిని ఒక వ్యక్తిగా కాకుండా పార్టీ ప్రతినిధిగా చూస్తూ రానున్న ఎన్నికలను ఎదుర్కోబోతున్నామని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కుటుంబ సభ్యుడు దూరమైన పార్టీ బలంగా నిలబడగలదని ఈ ఎన్నికలు తేల్చి చూపబోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాట్లాడుతూ ఒక కుటుంబ సభ్యుడు దూరమైతే ఎట్లా పార్టీ నిలబడుతుందో అనడానికి ఈ ఎన్నికలు నిదర్శనం కానున్నాయి. మాగంటి సునీత గోపీనాథ్ పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆమె విజయం సాధిస్తే అది వ్యక్తిగతం కాదు, మా పార్టీ ధైర్యానికి గుర్తు అవుతుంది అని స్పష్టం చేశారు. ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలు ఐక్యతగా పనిచేయాలని, ప్రజల్లోకి వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని పిలుపునిచ్చారు. అంటే ఒక్క కుటుంబ సభ్యుడు మాలో దూరం అవుతే ఎట్లా పార్టీ మొత్తం వారికి అండగా నిలబడుతుంది అనడానికి ఈ ఉదంతమే ఒక ఉదాహరణగా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ మాగంటి సునీత గోపీనాథ్ గారు ఆమె ఒక వ్యక్తిగా కాదు, పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాం. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబంధు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది, వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ, వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీహిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకి న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది. అంటే ఒక్క కుటుంబ సభ్యుడు మాలో దూరం అవుతే ఎట్లా పార్టీ మొత్తం వారికి అండగా నిలబడుతుంది అనడానికి ఈ ఉదంతమే ఒక ఉదాహరణగా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ మాగంటి సునీత గోపీనాథ్ గారు ఆమె ఒక వ్యక్తిగా కాదు, పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాం. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబంధు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది, వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ, వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీహిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకి న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.